హలో! హాయ్ అండి. ఈరోజు మనము లక్షలు విలువ చేసే ఆకుతోని ఈవినింగ్‌కి స్నాక్స్ కోసం క్రిస్పీగా, టేస్టీగా సోయా వడలను ఎలా చేసుకోవాలో చూసేద్దామా? అయితే వచ్చేసేయండి మన ఛానల్‌లోకి. అందరం కలిసి వడలను ఎలా చేయాలో చూసేద్దాము. అయితే అంతకన్నా ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా పెట్టండి. ఎప్పుడైనా సరే బజ్జీలను కానీ, వడలను కానీ తినాలనిపించినప్పుడు బయట కొనకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకొని తింటే టేస్ట్‌కి టేస్టీ, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అండి. ఇక లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందు 2 కప్పుల శనగపప్పును తీసుకొని శుభ్రంగా నీళ్ళతో కడగాలి. నేనైతే బౌల్‌తో తీసుకుంటున్నాను. మీరు కప్పు గానీ, బౌల్ గానీ, గ్లాస్ గానీ ఏది ఉంటే అది దాంతోని కొలత తీసుకోవచ్చండి. తర్వాత నీళ్ళతో శుభ్రంగా 2 సార్లు కడిగి కొద్దిగా వేడి నీళ్ళు పోసి ఒక గంట సేపు నాననివ్వాలి. ఇది తెలుసు కదండి, సోయా కూర దిల్ లీవ్స్ అంటారు. ఇంకా శతపుష్టి ఆకు అని కూడా అంటారండి. ఈ సోయా కూరలో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సోయా కూరను తరచూ తినడం వలన కళ్ళకి కూడా చాలా మంచిది. నేను ముందు సోయా కూరను ఏ విధంగా వండుకొని తింటే ఎలా బెనిఫిట్స్ వస్తాయి అని ఆ రెసిపీస్ని పెడుతూ ఆ రెసిపీ ఉపయోగాలు కూడా చెప్తాను. అయితే ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సోయా కూరలు వేర్లు ఉన్న అక్కడికి కట్ చేసేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేర్లను మాత్రం తీసేసేయండి ఫస్ట్. తర్వాత ఆకులను కట్ చేసుకోవాలి. ఆకులను ఎలా కట్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క బంచ్ను కట్ చేసేసుకోవాలండి. అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ సోయా కూరను తినడం వలన ఆడవాళ్ళకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చూడండి, సోయా ఆకును ఏ విధంగా కట్ చేసుకోవాలి అని మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇలా ఆ బంచ్కి తగ్గట్టు అలా కట్ చేసేసుకోవాలండి. ఇలా ఆకులన్నీ కట్ చేసి తీసుకున్న తర్వాత కాడలను పడేయకుండా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టుకోవాలి. లేదా అప్పుడే వండుకోవాలి అనుకుంటే పేస్ట్లా చేసి రసం కూడా చేసుకోవచ్చండి. మీకు ఫ్యూచర్లో అది కూడా ఆ రెసిపీ కూడా పెడతాను. ఒకవేళ కాడలని ఇలా ఆరబెట్టుకుంటే ఎండిపోయిన తర్వాత పౌడర్ చేసి మనం నాన్ వెజ్ కర్రీలలో వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. మీకు ముందు ఏ రెసిపీకి ఎలాంటి బెనిఫిట్స్ అందుతాయి మనకి అని చూపిస్తాను. అయితే ఇప్పుడు మనము వడలకి కావాల్సినంత సోయా ఆకుని మాత్రమే కట్ చేసుకుందామండి. ఒకవేళ ఆకులు ఇలా ఎక్కువగా పొడవుగా అనిపిస్తే కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. చూడండి, ఈ మాత్రం చిన్నగా ఉంటే చాలు, ఇంకా చిన్నగా కట్ చేయకండి. మరొకసారి చూపిస్తాను చూడండి ఎంత చిన్నగా కట్ చేసుకోవాలి అని. ఇలా ఇంత చిన్నగా కట్ చేసుకుంటే చాలండి. చూడండి, 2 కప్పుల పప్పుకి ఇంత సోయా కూరని తీసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా తీసుకుందాము. చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా ఎప్పుడైనా సరే మరీ చిన్నగా కట్ చేయకూడదండి. ఆకులు కనిపించే విధంగానే కట్ చేసుకోవాలి. కూరలోకైనా, పప్పులోకైనా, దేనికైనా కొత్తిమీరను మరీ చిన్నగా కట్ చేయకూడదు. ఆకులు కనిపించే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును తీసుకొని కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకోండి. కరివేపాకును మాత్రం వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే కరివేపాకును పెద్దగా కట్ చేస్తే పప్పులో కరివేపాకులాగా తీసి పారేస్తారు. చిన్నగా కట్ చేస్తే ఎవరు తీయలేరండి, తినేస్తారు. చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత శుభ్రంగా నీళ్ళతో కడిగి పెట్టుకోవాలి. లేదా కట్ చేయకముందే కడిగి పెట్టుకోండి. తర్వాత మసాలా కొరకు ఒక మిక్సీ జార్లోకి 3 లవంగాలు, చిన్న పట్ట, 1 లవంగము, కొంచెం జీలకర్ర తీసుకుంటున్నాను. మీకు ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కావాలంటే వేసుకోవచ్చండి. చూడండి, 2 సార్లు మిక్సీని తిప్పిన తర్వాత ఈ విధంగా కచ్చాపచ్చా వచ్చింది. ఇలాగే చేసుకోవాలి, మరీ పౌడర్లా చేసుకోవద్దు. ఎందుకంటే వడలని తింటున్నప్పుడు మసాలా పీసెస్ చిన్నగా పంటికి తగిలితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందులోకే చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లిపాయలను వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళని పోయకూడదండి, పొడిగానే రావాలి. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చానే రావాలి, మరీ పేస్ట్గా రాకూడదు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ పెట్టడం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు ఏ విధంగా అనిపించిందని కామెంట్ కూడా పెట్టండి అబ్బా. తర్వాత మనం నానబెట్టుకున్న పప్పుని ఇలా వేలితో కట్ చేస్తే కట్ అయిపోవాలి. అలా నానిపోయి ఉండాలండి. నానిన తర్వాత కూడా పప్పు ఇలా కట్ అవ్వకపోతే ఇంకొంచెం వేడి నీళ్ళు పోసి ఇంకొద్దిసేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పును కొద్దిగా తీసుకొని నీళ్లు లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఇంకా మంచి హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి చూసేసేయండి. తర్వాత ఈ పప్పును మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత మెత్తగా రావాలి.
మొత్తం పప్పును ఇదే విధంగా మెత్తగా చేసుకోకూడదు. మనం తీసుకున్న పప్పులో 3 భాగాలు చేసుకోండి. ఒక భాగాన్ని మాత్రం ఇలా పేస్ట్ అయ్యే విధంగా మెత్తగా చేసుకోవాలి. మీరు ఇప్పుడు నేను చెప్పే టిప్స్ పాటిస్తేనే వడలు చక్కగా వస్తాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ను మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాము. తర్వాత ఇంకొక భాగం పప్పుని తీసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న ఈ పప్పుని మొత్తం పేస్ట్ కాకుండా కచ్చపచ్చ అయ్యే విధంగా మిక్సీ పట్టుకుందాము. చూసారా అండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం పేస్ట్ కాకుండా కచ్చా పచ్చాగా రావాలి. మీరెవరైనా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాము. మళ్ళీ చెప్తున్నానండి, మనం బయట కొన్న వడల్లాగా రావాలంటే ఈ టిప్స్ని తప్పకుండా పాటించండి. పప్పుని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటేనే బయట కొన్న వడల్లాగా వస్తాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మిగతా పప్పుని మిక్సింగ్ బౌల్లో అలాగే వేసేసుకుందాము. ఇలా వేసుకుంటేనే వడలలో పప్పు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు 3 రకాలుగా తీసుకున్న ఈ పప్పుని ఒకసారి కలుపుకుందాము. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందు మనము మిక్సీ పట్టుకున్న మసాలా వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి. తర్వాత మంచి కలర్ కోసం 1/2 స్పూన్ పసుపును వేసుకుందాము. ఇంకా 1/2 స్పూన్ కారం పొడిని వేసుకుంటున్నాను. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకాస్త కారం పొడిని వేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చండి. ఇంకా 1/2 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. అందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సోయా కూరను కూడా వేసుకోవాలి. కాస్త ఓపిక తెచ్చుకొని బయట కొనకుండా ఇంట్లో చేసుకొని తింటే ఎంతో హెల్తీగా ఉండొచ్చండి. ఇప్పుడు అన్నీ ఒకసారి కలిసిపోయేటట్టు బాగా కలుపుకుందాము. మీరు ఇంకా ఎక్స్ట్రా నీళ్లు కూడా వేసే అవసరం లేదండి. అన్నీ పచ్చిగానే ఉన్నాయి కాబట్టి వడలు చక్కగా వచ్చేస్తాయి. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు కాస్త పచ్చిగా ఇంకొంచెము మెత్తగా అనిపిస్తే ఒక 2 స్పూన్స్ శనగపిండిని వేసుకొని కలుపుకోవచ్చండి. పిండి మెత్తగా ఉంటే బజ్జీలలా వస్తాయి. కొంచెం గట్టితనం కోసం కొద్దిగా 1 స్పూన్ 2 స్పూన్లు శనగపిండిని కలుపుకోవాలి. బైండింగ్కి పనికొస్తుంది. నూనెలో వేసినప్పుడు విడిపోకుండా బైండింగ్కి పనికొస్తుంది. వడలు మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా మంచిగా ఉంటాయండి. బయట కొన్న వడల్లాగా వస్తాయి. చూసారు కదండి, నేనైతే అంత పిండికి 1 స్పూన్ అంత శనగపిండిని మాత్రమే వేశాను. చివరిగా చిటికెడు వంట సోడాను కూడా వేసుకొని కలుపుకుందాము. వంట సోడా చివరిగా వేసుకోవాలి. అది కూడా కొద్దిగానే వేసుకోవాలి, లేకపోతే నూనె పీల్చేసుకుంటుంది. వంట సోడాని వేసిన తర్వాత మళ్ళీ చక్కగా ఒకసారి బాగా కలుపుకుందాము. తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకొని చేతిని నీళ్ళతో తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వడలు చేసుకొని పైనుంచి ఒక 2-3 సోయా ఆకులను పెడితే అతుక్కుంటాయండి. మీ దగ్గర ఎక్స్ట్రా సోయా ఆకులు ఉంటే పెట్టుకోవచ్చండి, కంపల్సరీ కాదు. నేను జస్ట్ అలా పెట్టి చూశాను అంతే. ఇలా ఒక్కొక్కటి చేసుకొని నూనెలో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ పాటిస్తేనే వడలు విడిపోకుండా చక్కగా వస్తాయండి. మన ఛానల్లో ఇలాంటి వెరైటీ స్నాక్స్ ఎన్నో ఉన్నాయండి. కావాలంటే ఒకసారి చూసి ట్రై చేయండి. పుదీనాతోని మిర్చి బజ్జీలు కూడా చేశానండి, చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. మంటను మీడియంలో పెట్టుకొని వడలను అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. చూసారండి, వడలు ఎంత చక్కగా వచ్చాయో. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసేయాలి. ఇలాగే పిండి మొత్తము చేతికి తడి చేసుకొని వడల్లా చేసుకొని వేయించుకోవాలండి. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ చిన్న ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి అబ్బా. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి అబ్బా. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ సోయా వడలు రెడీ అయిపోయినట్లే. చూడండి, నేను ఇంకా టిష్యూ పేపర్ పైన కూడా వేయలేదు, చేతికి కూడా ఆయిల్ అంటుకోలేదు. మీరు నేను చెప్పినట్టు ఈ పద్ధతిని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే వచ్చేసేయండి, అందరం కలిసి తినేద్దాము. ఈ రెసిపీ ఎలా అనిపించిందని తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి అబ్బా, నేను వెయిట్ చేస్తుంటాను. అంతే అండి, ఈ సోయా ఆకు వడలు సూపర్ టేస్ట్గా ఉన్నాయి.